Mr. Welcome to Excel Education. భవిష్యత్తులో డాక్టర్ అవ్వడమే మీ లక్ష్యమా? ఫిలిప్పైన్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? ఫిలిప్పైన్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇంటర్న్షిప్ ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది? ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే శేఖర్ గారు. నమస్తే. సో ముందుగా చెప్పండి, ఫిలిప్పైన్స్ లోనే ఎంబీబీఎస్ ఎందుకు చేయాలి? సో స్టూడెంట్స్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ కెరియర్ అనేది ఎంబీబీఎస్ ఒక డాక్టర్ అవ్వాలనుకుంటారో సో వాళ్ళకి ఏంటంటే ఫారెన్లో మెడిసిన్ చేస్తే అంటే వాళ్ళకు ఒక రకమైన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు ఫిలిప్పీన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో మనం ఎందుకు ఫిలిప్పీన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నామంటే స్టూడెంట్కి కావాల్సింది, ఎందుకంటే లైక్ అదర్ ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే ఫిలిప్పీన్స్ ఒక డాక్టర్కి కావాల్సినది. సో ఎడ్యుకేషన్తో పాటు అంటే సో థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనం చూసుకున్నట్టయితే సో ఈ నాట్ ఓన్లీ ఫిలిప్పీన్స్, కొన్ని అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి లైక్ యూఎస్ఏ, యూకే, కెనడా, జార్జియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఇలా నెంబర్ ఆఫ్ యుక్రెయిన్, నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి ఆఫర్ చేస్తుంది. కానీ ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్కి సో ఈజీగా వాళ్ళు ఒక ఫారెన్ వెళ్ళి ఒక ఫారిన్ కంట్రీలో ఈజీగా సర్వైవల్ అవ్వాలి. సో సర్వైవల్ అవ్వాలంటే ఏంటంటే కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కావాలి. సో వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో స్టూడెంట్కి ఏంటంటే మనం పంపిస్తుంది మైనర్ స్టూడెంట్, సో సర్వైవల్ అవ్వడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ స్టడీ చాలా ఇంపార్టెంట్. సో మనం వేరే కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే ఈవెన్ ఇండియాతో పోల్చుకున్నా కూడా సో ఎవరైతే ఇండియాలో బి కేటగిరీ ఆర్ సి కేటగిరీలో సీట్ వస్తుందో సో వాళ్ళకి డొనేషన్ పేమెంట్తో పోల్చుకున్నట్టయితే సో వాళ్ళొక 25-30% ఆఫ్ ఎక్స్పెన్సెస్లోనే ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక 1 CR ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అక్కడ ఒక 25-30 lakhsలో వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఏదైతే రిమైనింగ్ పేమెంట్స్ ఉంటాయో అది వాళ్ళు ఆఫ్టర్ ఎంబీబీఎస్ లైఫ్ సెటిల్మెంట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఫినాన్షియల్ పరంగా కూడా స్టూడెంట్స్కి ఒక బెస్ట్ కంట్రీ. సో ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్కి నేను ఇందాక చెప్పినట్టుగా థియరిటికలే కాకుండా ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. సో ఫిలిప్పీన్స్లో ఉన్న యూనివర్సిటీస్ ఏంటంటే సో వాళ్ళు సబ్జెక్ట్తో పాటు వాళ్ళకు నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. సో హాస్పిటల్స్ ఉండడం వలన స్టూడెంట్కి ఏంటంటే సో పేషెంట్ అవైలబిలిటీ అంటే పేషెంట్ పైన వర్క్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఏంటంటే థియరిటికల్తో పాటు ప్రాక్టికల్గా కూడా వాళ్ళు స్కిల్స్ గెయిన్ చేసుకోవడానికి ఒక మంచి డెస్టినేషన్ అనమాట ఫిలిప్పీన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ మనం పంపిస్తుంది మైనర్. సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో ఫిలిప్పీన్స్ ఏంటంటే వాళ్ళు రైస్ ఎక్కువ కల్టివేట్ చేస్తారు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ ఆఫర్ చేస్తుంది ఏంటంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. సో మనమే హాస్పిటల్స్ అరేంజ్ చేస్తాం కనుక సో ఆ ఫుడ్ అవైలబుల్ ఉండడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఈజీగా అంటే కావాల్సిన ఫుడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్. మనం మైనర్ వాళ్ళని పంపిస్తున్నాం, ఈవెన్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ. సో ఇట్స్ అబౌట్ 18+ వాళ్ళని పంపిస్తున్నాం. సో సేఫ్ అండ్ సెక్యూరిటీ పరంగా తీసుకున్నా కూడా సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఫిలిప్పీన్స్. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మనం ఫారెన్ పంపిస్తున్నప్పుడు ఏంటంటే వెదర్ కండిషన్స్ చాలా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో తీసుకున్నట్టయితే వెదర్ కండిషన్స్ చేంజ్ అవుతూ ఉంటుంటాయి. సో ఇదేంటంటే ఫిలిప్పీన్స్ ఏంటంటే ఇట్స్ సేమ్ లైక్ ఇండియాతో పోల్చుకుంటే సేమ్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఈ వెదర్ పరంగా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకే. సో బేసిక్గా చాలా మంది ఫిలిప్పీన్స్ కాకుండా వేరే కంట్రీస్ కూడా ప్రిఫర్ చేస్తారు కదా, సో అలాంటి వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎస్, అంటే ఎవరైతే నాట్ ఓన్లీ ఫిలిప్పీన్స్ కాదు సో వేరే అదర్ కంట్రీ అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేసి అదర్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే లైక్ అంటే కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఉంది అండ్ జార్జియా ఉంది. సో ఎందుకు ఈ కంట్రీస్ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తామంటే ఒక అఫోర్డబుల్ కాస్ట్ ఉండి అండ్ కరికులం లైక్ అంటే వరల్డ్ ఎక్స్ప్లోజర్ ఉండే కరికులం వాళ్ళు ఆఫర్ చేస్తున్నట్టయితే సో అండ్ ఆల్ ది యూనివర్సిటీస్ ఏదైతే మనం కంట్రీస్ అనుకున్నామో అన్ని యూనివర్సిటీస్ WHO అక్రిడేటెడ్ అయి ఉండాలి. సో అలా ఉన్న అవైలబుల్ ఉన్న యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి కనుకనే సో మనం ఈ కంట్రీస్ని స్టూడెంట్స్కి ప్రిఫర్ చేస్తామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక ఫిలిప్పీన్స్లో చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఏంటంటే స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ తీసుకున్నట్టయితే వాళ్ళకు హాస్పిటల్స్ ఎక్కువగా ఉంటాయి. సో హాస్పిటల్స్ ఎక్కువగా ఉండడం వలన స్టూడెంట్ వర్క్ చేసుకోవడానికి లైక్ వైజ్ ఫిలిప్పీన్స్ లాగానే సో పేషెంట్ పైన వర్క్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 4 కంట్రీస్ తీసుకున్నట్టయితే స్టూడెంట్ ఎవరైతే ఆఫ్టర్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటారో సో లైసెన్స్కి కావాల్సిన కరికులం కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట స్టూడెంట్స్కి. అంటే ఆఫ్టర్ ఎంబీబీఎస్ వాళ్ళు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత సో లైసెన్స్ ఎగ్జామ్ రాయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ కావాల్సిన కరికులం కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు.
అనమాట. స్టూడెంట్కి ఏమవుతుందంటే సో ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత లైసెన్స్ పొందడానికి ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్ కూడా ఆఫర్ చేయడం వల్ల ఏంటంటే సో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మనం ఏంటంటే సో ఈ యుక్రెయిన్, యూఎస్ఏ, కెనడా ఈ కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే ఈ 4 కంట్రీస్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట. సో మీరు కజకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా ఇవి అన్నారు కదా, సో అక్కడ స్టడీ ఎలా ఉంటుంది, అక్కడ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అసలు? సో కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ద కాస్ట్ ఆఫ్ స్టడీ వచ్చేసి ఇట్స్ అబౌట్ 36 lakhsలో వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. సో కాస్ట్ అండ్ లివింగ్ కంప్లీట్గా వచ్చేసి. సో ఇంకొకటి ఏంటంటే సేమ్ లైక్ మెడిసిన్ కంప్లీట్ చేసుకొని ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో వాళ్ళు ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటే సో ఇండియాకి వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్లో వాళ్ళు పాస్ అయినట్టయితే ఇమీడియట్గా 1 year ఇంటర్న్షిప్ ఇండియాలో చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ వాళ్ళు ఫిజిషియన్ యాజ్ ఎ డాక్టర్గా వర్క్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఎవరైనా ఈ కంట్రీస్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని అంటే ఫర్దర్ పీజీ కూడా అక్కడే చేసుకోవాలనుకుంటే మాత్రం సో వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ పాస్పోర్ట్ సరౌండ్ చేసుకొని వాళ్ళు లోకల్ పాస్పోర్ట్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు పీజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ క్లాస్ రూమ్ వచ్చేసి సేమ్ లైక్ ఫిలిప్పీన్స్ అండ్ ఈ కంట్రీస్ సేమ్ ఉంటాయి. సో క్లాస్ రూమ్ కూడా ఎలా ఉంటుందంటే మనం పంపిస్తుంది మైనర్ వాళ్ళకి. సో మైనర్ వాళ్ళని పంపిస్తున్నాం కనుక వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో దానికోసం ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా అవర్స్ ఉంటాయి. స్టూడెంట్ ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా క్లాస్ రూమ్ మిస్ అయినట్టయితే ఫ్యాకల్టీ అనేది ఫ్రీగా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఈమెయిల్ ద్వారా కానీ ఏదైనా ఫోన్ ద్వారా కానీ కమ్యూనికేషన్లో ఉండడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫెసిలిటీస్ ఈ కంట్రీలో ఉన్నాయి కనుక మనం ఎక్కువగా స్టూడెంట్స్కి ఈ కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ జార్జియా కంట్రీ తీసుకున్నట్టయితే సో జార్జియాలో వచ్చేస్తే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. లైక్ అంటే ఫిలిప్పీన్స్, కజకిస్తాన్, కిర్గిస్తాన్తో పోల్చుకున్నట్టయితే జార్జియాలో ఒక 56 lakhs వరకు ఎక్స్పెన్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఎడ్యుకేషన్ ఏంటంటే సేమ్ లైక్ కజకిస్తాన్, కిర్గిస్తాన్ లాగానే సో 5 years మెడిసిన్ ఉంటుంది. సో అండ్ 1 year ఇంటర్న్షిప్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ లైసెన్స్ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ అబౌట్ 6 నుంచి 6.5 years డ్యూరేషన్ పడుతుంది కంప్లీట్గా. సో ది కాస్ట్ ఆఫ్ స్టడీ కూడా స్టూడెంట్కి ఎలా ఉంటుందంటే సో ఎవ్రీ ఇయర్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి పే చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్కి వచ్చే వరకు ద కాస్ట్ ఆఫ్ స్టడీ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మనం ఆఫర్ చేస్తున్న ఈ కంట్రీస్కి ఏంటంటే ఏదైతే కాస్ట్ ఆఫ్ స్టడీ ఉందో మనము బిఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ చేసే కంటే ముందు ఏదైతే స్ట్రక్చర్ మనకి యూనివర్సిటీ ఇచ్చిందో ఆ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయ్యే వరకు అలాగే ఉంటుంది. ట్యూషన్ ఫీజెస్లో చేంజెస్ అనేవి రావు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో చేంజెస్ అవ్వడము అంటే ట్యూషన్ ఫీ ఇంక్రీజ్ అవ్వడము, తగ్గడము ఇలా ఉండదు. సో ఒక స్ట్రక్చర్ అనేది ఫస్ట్ ఒక కోర్సుకు ఒక యూనివర్సిటీకి ఒకటే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అదే స్ట్రక్చర్ అప్ టు కంప్లీట్ అయ్యేంత వరకు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ద యూనివర్సిటీ కూడా ఆ స్ట్రక్చర్ ప్రకారమే పేమెంట్స్ కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇంత ఫీ ఉంటుంది కదా, ఇది టర్మ్స్లో పే చేసుకోవచ్చా? లైక్ వీళ్ళకి లోన్ ఫెసిలిటీ అలాంటివి ఏమైనా ఉంటాయా? లోన్ ఫెసిలిటీ ఉంటుంది. టర్మ్స్ వైజే పే చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ పేమెంట్, ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ ఇస్తారు. ఆ స్ట్రక్చర్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే సో కంప్లీట్ ఏ ఇయర్కి ఏ టైంలో ఎంత పేమెంట్ చేయాలనేది ఒక స్ట్రక్చర్ ఇచ్చేస్తారు. సో ఆ పేమెంట్ స్ట్రక్చర్ ఆ డేట్ వైజ్గానే పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ ఫాలో అయ్యి పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకేసారి కట్టుకోవాల్సిన బర్డెన్ అనేది ఉండదు. సో మనం ఇండియాలో పోల్చుకున్నట్టయితే ఒకవేళ స్టూడెంట్ నీట్ క్వాలిఫై బి కేటగిరీ కానీ సి కేటగిరీలో కానీ సీట్ వచ్చినట్టయితే సో డొనేషన్ కిందనే ఒక 40-50 lakhs ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. సో ఆ విధమైన ఇబ్బంది అయితే స్టూడెంట్స్కి ఫారెన్లో చదవడానికి ఏ కంట్రీ తీసుకున్నా సరే ఆ విధమైన ఇబ్బంది ఉండదు పేరెంట్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ లోన్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి వచ్చిన అడ్మిషన్ లెటర్ అండ్ యూనివర్సిటీ నుంచి ఏదైతే అడ్మిషన్ లెటర్ వస్తుందో అది తీసుకొని బ్యాంక్కి అప్రోచ్ అయినైతే వాళ్ళకి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన కంట్రీస్కి పేరెంట్స్ కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, పేరెంట్స్ ఎప్పుడైతే అడ్మిషన్ వచ్చి వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ని కూడా తీసుకెళ్తాం మేము. సో పేరెంట్ కూడా ఏంటంటే వాళ్ళకు ఉంటుంది, ఫియర్ ఉంటుంది. లైక్ అంటే మనం పంపిస్తుంది మైనర్ వాళ్ళని. సో అక్కడ ఎలా సర్వేలు అవుతారు, ఫుడ్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, సో హాస్టల్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఉంటే రోడ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది. సో ఇదంతా వాళ్ళకు ఒక ఫియర్, ఇన్నర్ ఫియర్ ఉంటుంది. సో మనం దానికోసం ఏంటంటే సో ఎవ్రీ బ్యాచ్కి మనం ఒకరం ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఆ బ్యాచ్తో పాటు
పాటు పేరెంట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి కూడా వీసా వేసుకొని వాళ్ళు కూడా ఒకరిని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఒక 10 days అక్కడ స్టూడెంట్ సర్వేలో అయ్యేదాకా పేరెంట్ అక్కడ ఉండి తర్వాత వాళ్ళు బ్యాక్ వచ్చేయచ్చు. సో అండ్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా చూడాలనుకుంటే కూడా సో పేరెంట్ విజిట్ వీసా వేసుకొని వెళ్ళిపోయి చూసి రావచ్చు, అవకాశం ఉంటుంది. సో ఇంటర్న్షిప్ అన్నారు కదా, దానికి డ్యూరేషన్ ఎంత ఉంటుంది? నార్మల్గా ఏంటంటే మెడిసిన్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ అనేది 1 year ఉంటుంది. సో 1 year ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ కంట్రీ అండ్ యూనివర్సిటీ. సో లిటిల్ బిట్ అంటే 2-3 months వేరియేషన్ ఉంటుంది, బట్ మోస్ట్లీ ఇట్స్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో మనం తీసుకున్నట్టయితే 5 years మెడిసిన్ ఉన్నట్టయితే 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. దెన్ స్టూడెంట్స్ లైసెన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటారో ఇండియాకి వచ్చిన తర్వాత కూడా 1 year ఆల్మోస్ట్ 1 year ఉంటుంది, ఇంటర్న్షిప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్ గురించి చెప్తారా? ఎస్, అడ్మిషన్ చాలా సింపుల్. సో ఏదైనా యూనివర్సిటీకి లైక్ అంటే మనం ఫిలిపీన్స్ తీసుకున్నట్టయితే సో యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలనుకుంటే స్టూడెంట్ జస్ట్ 10th and 12th క్వాలిఫై అయ్యి ఉండాలి. సో 12th తర్వాత నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. సో అండ్ స్టూడెంట్ పాస్పోర్ట్ ఉన్నట్టయితే సో యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. సో ఒకసారి అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత యాజ్ పర్ ద యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ పరంగా ఓకే ఒక మినిమం డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ బిఎస్ కోర్స్ అంటాము. సో దానికి అందులో 50% ట్యూషన్ ఫీ యూనివర్సిటీ కట్టినట్టయితే సో వాళ్ళకి వీసా దగ్గర కానీ సో ట్రావెల్ చేసే దగ్గర కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దెన్ వీసా కంప్లీట్గా మా రెస్పాన్సిబిలిటీలో మేమే ఇచ్చి పెట్టేస్తాము. సో స్టూడెంట్ని వీసా ఆఫీస్కి క్యారీ చేస్తాము. వీసా కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా సపోర్ట్ చేసి అసిస్టెన్స్ ఇస్తాం. సో ఒకసారి వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్ను ట్రావెల్ అంటే ఒక గ్రూప్గా ఫామ్ చేసుకొని గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకెళ్లి యూనివర్సిటీలో రిపోర్ట్ చేయించడం జరుగుతుంది. ఓకే, బేసిక్గా క్వాలిఫికేషన్ ఏముండాలి? నీట్ స్కోర్ కూడా ఏ బేసిస్ మీద తీసుకుంటారు అసలు? యా, క్వాలిఫికేషన్ అంటే వాళ్ళు 12th బైపీసీ పాస్ అయి ఉండాలి. ఓకే, దాంతోపాటు నీట్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై ఉండాలి. సో నీట్ ఎగ్జామ్ అనేది దెర్ ఇస్ నో అంటే ఒక స్టాండర్డ్ మార్క్స్ అనేది ఉండదు, బట్ స్టూడెంట్ క్వాలిఫై అయితే సరిపోయిద్ది. సో రీసెంట్గా ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ తీసుకున్నట్టయితే సో జనరల్ వాళ్ళకి 117 అయితే మినిమం 117 ఉన్నట్టయితే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంది. కొంతమంది బైపీసీ కాకుండా ఎంపీసీ తీసుకున్నాక మళ్ళీ మైండ్ సెట్ మార్చుకుంటారు కదా, అలాంటి వారికి ఎంపీసీ స్టూడెంట్ మెడిసిన్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ కొంతమందికి గ్యాప్ కూడా వస్తుంది కదా. సో గ్యాప్ అంటే 1 or 2 years పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బైపీసీ అయిపోయిన తర్వాత ఈ నీట్ ఎగ్జామ్కి టైం తీసుకుంటారు. సో టైం తీసుకొని లాంగ్ టర్మ్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ప్రాబ్లం ఏమి ఉండదు. స్టూడెంట్ 1 or 2 years అంటే ప్రాబ్లం ఉండదు. మోర్ దెన్ 3 years అంటే ఎక్కువగా క్వశ్చన్స్ అంటే వీసా దగ్గర ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏజ్ లిమిట్ అట్లా ఏమైనా ఉంటుందా? మినిమం స్టార్టింగ్ ఇప్పుడు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. స్టూడెంట్ 12th కంప్లీట్ చేసుకొని విత్ ఇన్ ద 1 or 2 years ట్రావెల్ చేసినట్టయితే ఇట్స్ అబౌట్ బిలో 20-21 years అవుతుంది. సో వాళ్ళు హ్యాపీగా ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. ఓకే, అక్కడ క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ గురించి కానీ చెప్తారా? యా, క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ తీసుకున్నట్టయితే ఒక ఎవ్రీ సెక్షన్ వైజ్గా ఉంటాయి. ఎవ్రీ సెక్షన్కి ఒక 40 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. సో సబ్జెక్ట్ వైజ్గా ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారు. సో క్లాస్ రూమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఉంటాయి. సో ఈచ్ క్లాస్కి ల్యాబ్ ఉంటుంది. సో ల్యాబ్కి సపరేట్ ల్యాబ్ అసిస్టెంట్స్ ఉంటారు. సో ప్రతి సబ్జెక్ట్ ఏదైతే క్లాస్ రూమ్లో టీచ్ చేసుకుంటారో దానికి రిలేటెడ్ ల్యాబ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ప్రతి యూనివర్సిటీకి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి కనుక ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లోనే వర్క్ చేయడం జరుగుతుంది. సో హాస్పిటల్లోనే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రొఫెసర్స్ కూడా హాస్పిటల్స్లో అవైలబుల్ ఉండడం వలన వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ టైం ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఏదైనా క్లాస్ రూమ్ మిస్ అయినా ఏదైనా ల్యాబ్ మిస్ అయినా సో ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళ ప్రొఫెసర్కి రీచ్ అయిపోయి దాని గురించి మళ్ళీ చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, లైసెన్స్ ఎగ్జామ్ అంటే ఏంటి అసలు? దాని గురించి చెప్తారా? దానికంటే సెపరేట్ సబ్జెక్ట్ ఏమైనా ఉంటుందా? లైసెన్స్ ఎగ్జామ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ నెక్స్ట్ ఎగ్జామ్. యాక్చువల్గా 2022 వరకు ఎఫ్ఎంజీ ఉన్నది. సో ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఫారిన్లో మెడిసిన్ కంప్లీట్ చేసుకుంటారో సో వాళ్ళు ఫర్దర్గా వర్క్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు ఒక లైసెన్స్ చాలా ఇంపార్టెంట్. సో దాన్నే మనం ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. దానిలో క్రాక్ చేసుకున్న వాళ్ళకి లైసెన్స్ వస్తుంది. సో ఈ ఇయర్ నుంచి 2023 ఆన్వర్డ్స్ నెక్స్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు రాయాలి స్టూడెంట్స్ అంటే సో 5 years మెడిసిన్ అయిపోయిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకున్నాం. ఫిలిపీన్స్లో స్టూడెంట్ కంప్లీట్ చేసుకున్నాడు మెడిసిన్ ప్లస్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకున్నాడు. సో బ్యాక్ వచ్చేసి ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటే కంపల్సరీ ఇండియాకి వచ్చేసి నెక్స్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నెక్స్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత కూడా
సో 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇండియాలో చేయాల్సి ఉంటుంది. Okay. సో దాని తర్వాత మాత్రమే వాళ్ళు యాజ్ ఎ ఫిజిషియన్గా ఒక డాక్టర్గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకెవరైతే స్టూడెంట్స్ అంటే లైక్ మెడిసిన్ చేసిన తర్వాత ఆఫ్టర్ అంటే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటారో అంటే పీజీ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఏంటంటే ఫైనల్ ఇయర్ మెడిసిన్లోనే నెక్స్ట్ ఎగ్జామ్ లెవెల్ 1 ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ లెవెల్ 1 కండక్ట్ చేస్తారు. ఈ లెవెల్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు ఏంటంటే కంటిన్యూషన్ ఎంబీబీఎస్ తర్వాత పీజీ కంటిన్యూషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే పీజీ కాకుండా లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఆఫ్టర్ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వచ్చేసి సో నెక్స్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసుకొని సో నెక్స్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత సో 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేసుకొని అప్పుడు వాళ్ళు అఫీషియల్గా డాక్టర్గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, వై చూస్ ఎక్సెల్ అంటే మీరు ఏం చెప్తారు అసలు? ఎక్సెల్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే అంటే మనం ఎక్కువగా స్టూడెంట్స్ ఫారెన్ వెళ్ళాలంటే ఒక భయం ఉంటుంది. సో స్టూడెంట్కు అండ్ పేరెంట్కి ఒక భయం ఉంటుంది. అంటే ఫారెన్ అనే వరకు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి, సో అంత దూరం మనం మైనర్ వాళ్ళని పంపిస్తున్నాం, సో వాళ్ళకి ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేది చాలా ఉంటుంది. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక భయం ఉంటుంది. సో స్టూడెంట్కి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఒక కంప్లీట్ ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏ టైంలో ఎంత అమౌంట్ అరేంజ్ చేసుకుంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఉంటే అక్కడ హాస్టల్ అండ్ ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక కంప్లీట్ వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేలా అంటే వాళ్ళకి కంప్లీట్ కౌన్సిలింగ్ ఇచ్చేసి సో ఫ్రెండ్లీ కౌన్సిలింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ మనం తీసుకున్నట్టయితే ఒక 150 నుంచి 200+ స్టూడెంట్స్ని మనం ఫారెన్ పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనం ఎక్కువగా స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటంటే భయం ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ కన్సల్టెన్సీకి వచ్చినా కూడా కొందరు పేరెంట్స్ భయపడతారు. సో దానికి ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ని వాళ్ళకి కనెక్ట్ చేసినట్టయితే సో రియల్ టైం అక్కడ చదువుకుంటున్న స్టూడెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాళ్ళు 100% నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో అలా ఏంటంటే మనం పంపించిన స్టూడెంట్స్ డాక్టర్స్ అయిన వాళ్ళ నుంచి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయించినట్టయితే అంటే అక్కడ పేరెంట్స్ అనేది ఎక్కువగా అంటే నమ్మకం వచ్చేస్తుంది వాళ్ళకి. సో అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారు. సో ఆ విధంగా ఏంటంటే మనం ఏం చేస్తాం ఎక్సెల్ నుంచి అంటే స్టూడెంట్కి అండ్ పేరెంట్కి కంప్లీట్ అవేర్నెస్ క్రియేట్ చేసి సో ఆ కంట్రీ గురించి ఎడ్యుకేషన్ గురించి అండ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్తో పాటు ఆ అడ్మిషన్ ప్రాసెస్ ఏ టైంలో అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఆ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఒక్కసారి అడ్మిషన్ వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీ ఎలా కట్టాలి, ట్యూషన్ ఫీ కట్టిన తర్వాత వీసాకి ఎలా ప్రాసెస్ అవ్వాలి, ఆ వీసా కూడా మొత్తం మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీసా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి స్టూడెంట్కి వీసా వచ్చిన తర్వాత కాలేజ్లో రిపోర్ట్ అవ్వడానికి అంటే ట్రావెల్ అయ్యేటప్పుడు సో మా దగ్గర నుంచి ఒక ఎంప్లాయ్ ట్రావెల్ చేస్తూ స్టూడెంట్స్ని గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ క్యారీ చేస్తూ యూనివర్సిటీలో రిపోర్ట్ అయిన తర్వాత ఒక 15 days అక్కడ స్టే చేసి స్టూడెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని అరేంజ్మెంట్ చేసి స్టూడెంట్ హ్యాపీగా ఉన్నాడు అనుకుంటే సో దెన్ మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది. సో మనం ఏం చెప్తామంటే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సో ఎవరైతే ఎక్సెల్ అని అప్రోచ్ అవుతారో సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఫినాన్షియల్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ సో ప్రాబ్లం లేకుండా మనం ఫ్రీగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి ప్రాసెస్ చేస్తున్నట్టుగా ప్రాసెస్ చేస్తామని చెప్పేసి చెప్పండి. చాలా మందికి ఇక్కడ వెదర్ కండిషన్స్ సపోర్ట్ చేయవు. సో అలాంటి వారి కోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? సో మనం ఫిలిప్పీన్స్లో తీసుకుంటే వెదర్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ సేమ్ టు ఇండియాకి సేమ్ ఉంటుంది. సో అంటే టైమ్ జోన్స్ కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. సో స్టూడెంట్ ఏంటంటే ఈ టెంపరేచర్ కానీ ఎక్కువ చలి ఉండడం లాంటిది కానీ ఉండదు. సో స్టూడెంట్ ఈజీగా అడాప్ట్ అయిపోతాడు ఆ లొకేషన్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ హెల్త్ పైన చాలా కేరింగ్ తీసుకోవాలి. సో హెల్త్ పరంగా తీసుకున్నట్టయితే వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ అండ్ వెదర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ విధంగా తీసుకుంటే ఇండియన్ స్టూడెంట్స్కి సేమ్ కండిషన్స్ అక్కడ ఉంటాయి కనుక మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తామన్నమాట ఫిలిప్పీన్స్. సో ఇప్పటివరకు మేము పంపించిన స్టూడెంట్స్లో కానీ సో వెళ్ళిన స్టూడెంట్స్లో కానీ ఫిలిప్పీన్స్లో ఫుడ్ పరంగా కానీ సో వెదర్ పరంగా కానీ సో సెక్యూరిటీ పరంగా కానీ ప్రాబ్లం ఉందనేది మనం ఎక్కడ వినలేదు. సో లేదు కూడా అలా. సో అందుకే మనం ఏంటంటే ఎక్కువగా ఫిలిప్పీన్స్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, సో మీకు ఇంకా హైదరాబాద్ ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? ఎస్, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎల్ఎల్సీ వచ్చేసి ఇట్స్ US బేస్డ్ కంపెనీ. సో మనకి బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో 3 ఉన్నాయి. సో లైక్ అంటే సోమాజిగూడ ఒకటి ఉంది, కూకట్పల్లి JN2 దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, సో మాదాపూర్
దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గరలో ఒక బ్రాంచ్ ఉంది. అండ్ సేమ్ టైం నియర్ బై సిటీస్ విజయవాడ, గుంటూరు అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే డౌట్స్ ఉన్నాయో సో నియర్ బై అవర్ బ్రాంచ్కి వెళ్ళిపోయి సో అక్కడ మా కౌన్సిలర్స్ని అప్రోచ్ అయ్యి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని సో మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ ఎంబీబీఎస్ ఫ్యూచర్ స్కోప్ మీరు అష్యూరెన్స్ ఇస్తారు? సో ఫ్యూచర్ స్కోప్ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్, అంటే అదే మనము కెరియర్ గైడెన్స్లో మెన్షన్ చేస్తాం. స్టూడెంట్కి ఏంటంటే ఫ్యూచర్ స్కోప్ కంపల్సరీ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాళ్ళకి ఎవరైతే డాక్టర్ సైడ్ వెళ్తారో వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంటుంది, వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డాక్టర్ అవ్వాలి, లేదు అంటే ఇలా లైఫ్ సెటిల్ చేసుకోవాలి ఫ్యూచర్లో. ఎందుకంటే అదర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ లైక్ ఎంఎస్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ వేరే తీసుకున్నట్టయితే ఎంబీఏ కానీ తీసుకున్నట్టయితే సో వాళ్ళకి ఏంటంటే జాబ్ గురించి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఎంబీబీఎస్లో అలా ఉండదు. సో వాళ్ళకి ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోయినా కూడా మనం అడ్మిషన్ చేసే ముందు వాళ్ళకు ఒక కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మెంటల్గా స్టెబిలిటీకి వచ్చేస్తారు. సో లైక్ అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వగానే నేను ఇండియాలో వచ్చి సెటిల్ అవ్వాలి. సో సెటిల్ అవ్వాలంటే వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏంటి? సో వాళ్ళు లైసెన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో లైసెన్స్ ఎగ్జామ్ క్రాక్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ పైన ఆ సబ్జెక్టుకు కావాల్సిన ఎడ్యుకేషన్ అనేది ఏ యూనివర్సిటీలో ఏ కంట్రీలో ఆఫర్ చేస్తున్నారు, ఆఫర్ చేస్తే స్టూడెంట్స్ని మనం అక్కడికి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్ ఏంటంటే ఈజీగా లైసెన్స్ ఎగ్జామ్ అనేది గెయిన్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడ ఫిజిషియన్ డాక్టర్ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే మనం ఏంటంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడైతే సర్వే అవ్వగలడో, ఎక్కడైతే ఈ లైసెన్స్ ఎగ్జామ్కి కావాల్సిన సబ్జెక్ట్ కానీ అండ్ రెగ్యులర్ మెడిసిన్ కావాల్సిన సబ్జెక్ట్ థియరిటికల్గా కానీ సో ప్రాక్టికల్గా కానీ ఎక్కడైతే స్టూడెంట్కి ఎక్కువగా స్కోప్ ఉందో ఆ కంట్రీస్ మాత్రమే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. దీంతోపాటు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఫినాన్షియల్. సో ఫినాన్షియల్ స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ బర్డెన్గా ఉండకూడదు. సో అంత బర్డెన్గా ఉండేలా ఉంటే ఇండియాలోనే చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇండియాతో పోల్చుకుంటే కూడా తక్కువలో అయిపోవడానికి మనం ఈ కంట్రీస్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో అదే మనం యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా తీసుకున్నట్టయితే సో మోర్ దెన్ 1 year అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్ పేరెంట్ అంతగా ఎఫర్ట్ చేయడానికి అవకాశం లేకపోవచ్చు. ఒకవేళ అదే యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకేలో ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉన్నట్టయితే సో అంత దూరం పంపించడం ఎందుకు, ఇండియాలోనే ఎఫర్ట్ చేసుకున్నట్టయితే ఇండియాలోనే స్టూడెంట్ వాళ్ళకి 24 గంటలు అవైలబుల్ ఉంటాడు, చదువుకుంటాడు. సో ఇండియాలోనే చదివించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం ఏంటంటే మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే సో ఇండియాలో కానీ ఈ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్న కంట్రీస్ కాకుండా స్టూడెంట్ ఎక్కడైతే సర్వే అవ్వగలడో, ఎక్కడైతే అఫోర్డబుల్ ఫీజుతో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని రాగలడో సో ఆ కంట్రీస్ మాత్రమే మనం ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసుకొని బ్యాక్ వచ్చి వాళ్ళు సర్వే అయి ఉండాలి. సో అలా ఏంటంటే ఒక స్టూడెంట్ రివ్యూ తీసుకొని మనం నెక్స్ట్ స్టూడెంట్ని పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఏ విధంగా మీరు అష్యూరెన్స్ ఇస్తారు? స్టూడెంట్స్ ఫారెన్లో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే ప్రతి యూనివర్సిటీలో సేఫ్ అండ్ సెక్యూరిటీ సెల్ ఉంటుంది. సో స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఫిలిప్పీన్స్లో తీసుకున్నట్టయితే సో మనమే ఓన్గా అకామిడేషన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్కి ఫుడ్ విషయంలో ప్రాబ్లం ఉండదు. అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో ఏంటంటే స్టూడెంట్కి మనం ప్రిఫర్ చేసే యూనివర్సిటీస్లో ఏంటంటే సెక్యూరిటీ సెల్ ఉంటుంది డిపార్ట్మెంట్. స్టూడెంట్ ఏదైనా అంటే హెల్త్ పరంగా కానీ ఫినాన్షియల్ పరంగా కానీ ఏదైనా క్లాస్ రూమ్ మిస్ అయ్యి మళ్ళీ రికవర్ చేసుకోలేకపోవడం కానీ సో ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఆ సేఫ్ అండ్ సెక్యూరిటీ సెల్ డిపార్ట్మెంట్లో వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా కావాల్సిన ప్రొఫెసర్కి అప్రోచ్ అవుతారు. సో అక్కడ నుంచి ఎవరైతే ఆథరైజ్డ్ ఏజెంట్గా మనం పంపించామో ప్రాసెస్ చేశామో సో మనకి అప్రోచ్ అవుతారు. ఇంకా అది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే స్టూడెంట్ ఒక పేరెంట్కి అప్రోచ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే మనం ఫిలిప్పీన్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే స్టూడెంట్కి మొబైల్ అవైలబిలిటీ ఉంటుంది. దానివల్ల స్టూడెంట్ ఏంటంటే 24 hours ఫ్యాకల్టీకి కానీ సో అలా కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్కి కానీ పేరెంట్స్కి కానీ అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, కనెక్ట్ అవ్వడానికి. సో స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీన్స్లో ఇట్స్ సేఫ్ అండ్ సెక్యూరిటీ 100% ఉంటుంది. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శేఖర్ గారు. సో అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఇది ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వారి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.